హై డియర్ స్టూడెంట్స్, నీట్ యూజీ 2024. సో దేశవ్యాప్తంగా చాలామంది ఒక 23 లక్షల పైన అప్లై చేశారు. అండ్ దీనికి సంబంధించి అడ్వాన్స్డ్ సిటీ ఇంటిమేషన్, ఏ సిటీలో మీకు పడింది సెంటర్ అనే ఇంటిమేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఆ తర్వాత అడ్మిట్ కార్డు ఏ క్షణమైనా రేపటి నుంచి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ నుంచి ఎప్పుడైనా రావచ్చు. అండ్ దీనికి సంబంధించిన సైట్ కూడా మీకు నేను డిస్ప్లే చేశాను. అండ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నీట్ అకాడమిక్ ఇయర్ ఫెంటాస్టిక్ అప్డేట్ కోసం. అండ్ అదేవిధంగా మీరు ఏ రీజనో కామెంట్ కూడా చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజ్ ఫాలో కండి, అక్కడ పర్సనల్గా ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మీకు అడ్మిట్ కార్డ్ వచ్చిన వెంటనే చాలా సైట్ అయితే బిజీగా ఉంటుంది. ఒక 4 days మీకు ఇంకా టైం ఉంటుంది కాబట్టి రిలాక్స్గా 1 day అయ్యాక కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్నాక 2 parts ఉంటాయి. కింది పార్ట్లో మాత్రం మీకు రెండో సెక్షన్లో ఒక 3 boxes అయితే ఉంటాయి. అవి మీరు వెళ్ళే ముందు ఫిలప్ చేసుకొని 2 boxలు అయితే వెళ్ళే ముందే ఫిలప్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. సో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోగానే ఒక 3 copies తీయించుకోండి. అండ్ మూడింటిని కూడా రెడీ చేసి ఒకటి పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలో కూడా ఇంకొక అడ్మిట్ కార్డ్ అయితే యూజ్ అవుతుంది. ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ లేకపోయినా ఏం కాదు. సో మీరు చూస్తే ఫస్ట్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ 4x6 ఫోటోగ్రాఫ్ మీరు ఏదైతే అప్లోడ్ చేశారో రిజిస్ట్రేషన్ టైంలో అది ఇక్కడ మీరు ముందే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అతికించాల్సి ఉంటుంది ఇక్కడ ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందే. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఇది కూడా మీరు సెంటర్కి వెళ్ళడానికి ముందే ఈ థంబ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుంది. లాస్ట్ దాంట్లో మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇన్విజిలేటర్ దగ్గర మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇవైతే మీరు ఎగ్జామినేషన్ ముందే ఇవి చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ 3 జిరాక్సులు తీసుకొని ఇవి మీరు ఇంకా 2 ఇంట్లో పెట్టి ఒకటి తీసుకొని అయితే వెళ్తే చాలా బెస్ట్. సో ఆ సెకండ్ పార్ట్లో 3 బాక్స్ల కిందనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. క్యాండిడేట్ ఈజ్ టు పేస్ట్ లేటెస్ట్ కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ 4x6 మీరు అంటించాలి ఫస్ట్ బాక్స్లో. అండ్ ఇన్విజిలేటర్ షుడ్ ఎన్ష్యూర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, అంటే ఇక్కడ మీకు ఫస్ట్ బాక్స్లో ఉన్న ఫోటోగ్రాఫ్ని అండ్ సెకండ్ బాక్స్లో ఉన్న సిగ్నేచర్ని, లాస్ట్ బాక్స్లో ఉన్న సిగ్నేచర్ని చూసుకోవాలి అప్లై టైంలో ఇవే ఉన్నాయా లేదా అని. క్యాండిడేట్ ఫోటో మీద కూడా లెఫ్ట్ సైడ్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఇన్విజిలేటర్ ఏమో రైట్ సైడ్ సైన్ చేస్తాడు. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో ఇది తీసుకెళ్ళాలి మీరు. ఫస్ట్ అడ్మిట్ కార్డు, హాల్ టికెట్ నెంబర్, సెంటరే కాకుండా ఈ సెకండ్ పార్ట్లో ఉన్న ఈ 3 బాక్సులు ఉన్న పేపర్ను తీసుకెళ్ళాలి. ఇది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ది మాత్రమే ఫస్ట్ పార్ట్ తీసుకెళ్ళి ఎగ్జామ్లో కూర్చుంటే అక్కడ వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు హ్యాండ్ ఓవర్ దిస్ టు ఇన్విజిలేటర్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్స్ టు బ్రింగ్ దిస్ పేజ్. సో ఈ పేజీని తీసుకెళ్ళండి. సో అడ్మిట్ కార్డు కూడా ఫస్ట్ స్టార్టింగ్ సైట్ బిజీ ఉండి మీకు డౌన్లోడ్ కాకపోవచ్చు. రేపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, రేపు నైట్ వరకు అయినా కూడా. సో వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. ప్రతి క్షణం ఛానల్తో టచ్లో ఉండండి, మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను.